सीसीएस లో మాజీ ఐపీఎస్ అధికారి శివానంద్ రెడ్డికి చెందిన వెసెల్స్ గ్రూప్ పై కేసు నమోదైంది. వెసెల్స్ గ్రూప్ ద్వారా బుద్వేల్లో 29 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా జరిగింది. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రభుత్వ భూమికి ఎసురు పెట్టింది వెసెల్స్ గ్రూప్. 2500 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేశాడు శివానంద్ రెడ్డి. అసైన్ ల్యాండ్ ను తన పేరు మీద రాయించుకుని విల్లాలు నిర్మించాడు. శివానంద్ రెడ్డితో పాటు అతని భార్య కుమారుడిపై కూడా కేసు నమోదు చేశారు सीसीएस పోలీసులు. శివానంద్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీపై 4 కేసులు నమోదయ్యాయి. 4 కంపెనీల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. శివానంద్ రెడ్డితో పాటు పలువురు వ్యాపారవేత్తలపై కేసులు పెట్టారు పోలీసులు. శివానంద్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళ్లారు सीसीएस పోలీసులు. అయితే పోలీసుల కళ్లు గప్పి శివానంద్ రెడ్డి తప్పించుకున్నారు. శివానంద్ రెడ్డి కోసం కర్ణాటక, ఏపీలో గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు శివానంద్ రెడ్డి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి తీసుకొచ్చారు పోలీసులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. सीसीएस లో మాజీ ఐపీఎస్ అధికారి శివానంద్ రెడ్డికి చెందిన వెసెల్స్ గ్రూప్ పై కేసు నమోదైంది. వెసెల్స్ గ్రూప్ ద్వారా బుద్వేల్లో 29 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా జరిగింది. ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రభుత్వ భూమికి ఎసురు పెట్టింది వెసెల్స్ గ్రూప్. 2500 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేశాడు శివానంద్ రెడ్డి. అసైన్ ల్యాండ్ ను తన పేరు మీద రాయించుకుని విల్లాలు నిర్మించాడు. శివానంద్ రెడ్డితో పాటు అతని భార్య, కుమారుడిపై కేసు నమోదు చేశారు सीसीएस పోలీసులు. శివానంద్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీపై 4 కేసులు నమోదయ్యాయి. 4 కంపెనీల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపణలతో ఈ కేసులు నమోదు చేశారు. శివానంద్ రెడ్డితో పాటు పలువురు వ్యాపారవేత్తలపై కేసులు పెట్టారు పోలీసులు. శివానంద్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళ్లారు सीसीएस పోలీసులు. అయితే పోలీసుల కళ్లు గప్పి శివానంద్ రెడ్డి తప్పించుకున్నారు. శివానంద్ రెడ్డి కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు శివానంద్ రెడ్డి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఈ వ్యవహారం అంతా ఎలా బయటపడింది? ఇప్పటికే శివానంద్ రెడ్డి భార్య అంటే కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే వెసెల్స్ గ్రూప్ ద్వారా పెద్ద మొత్తంలో హైదరాబాద్ శివార్ ప్రాంతంలో విల్లాలతో పాటుగా పెద్ద మొత్తంలో వెంచర్లు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి శివానంద్ రెడ్డి పైన सीसीएस హైదరాబాద్ లో మొత్తం 4 కేసులు నమోదుకోవడం జరిగింది. 2022లో జరిగిన మొత్తం 4 కేసులకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే అప్పటి ప్రభుత్వంలో ఈ కేసులు మొత్తంగా తొక్కి పెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు కేసులు కూడా ఎక్కడ బయటికి రాకుండా చూశారని చెప్పవచ్చు. అప్పటి ఉన్నతాధికారులు కావచ్చు, లేకుంటే అప్పటి ఉన్న కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతల వ్యవహారంతో ఆ కేసులు మొత్తం కూడా మాజీ ఐపీఎస్ అధికారి అయిన శివానంద్ రెడ్డి పైన నమోదైన కేసులు మొత్తం కూడా 2002 నుంచి కూడా ఇప్పటివరకు కూడా మొత్తంగా తొక్కిపెట్టడం జరిగింది. వాటిని విలువలోకి రాకుండా చేరింది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం మొత్తంగా చూసినట్లయితే కేసులు మొత్తంగా వెలికి తీయడం జరిగింది. శివానంద రెడ్డి మొత్తంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల మెయిన్గా చూసినట్లయితే శంషాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వెసెల్ గ్రూప్ అనే ద్వారా పెద్ద మొత్తంలో అయితే విల్లాలు నిర్మించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ బుద్వేల్లో మొత్తంగా వెసెల్స్ గ్రూప్ ద్వారా 4 గ్రూపుల ద్వారా మొత్తంగా 29 ఎకరాల ల్యాండ్ ని తన పేరు మీద అటు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ మొత్తం కూడా అసైన్ ల్యాండ్, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్. అంతకుముందే ఒక వ్యక్తి, ప్రేమ్చంద్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుని దాని మీద కొంత పెట్టుబడి పెట్టి ఆ తర్వాత దాంట్లో మొత్తంగా 29 ఎకరాల్లో పెద్ద మొత్తంలో విల్లాలు నిర్మించి కొన్ని వందల కోట్లు, దాదాపు 2500 కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేసినట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఈ 2500 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన దానిపైన 2022లో ఆరోపణలు రావడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దానిపైన విచారణ ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి కూడా దీనిపైన ఎలాంటి కేసుకు ముందుకు కొనసాగలేని చెప్పొచ్చు. అయితే మొత్తం 4 కేసులు ఏదైతే 2022లో జరిగిన ఈ 4 కేసులకు సంబంధించి కూడా పోలీసుల విచారణ జరుపుతున్న తరుణంలో వెసెల్ గ్రూప్ చైర్మన్, వెసెల్ గ్రూప్ డైరెక్టర్లైన మాజీ ఐపీఎస్ అధికారి శివానంద్ రెడ్డి, అతని భార్య, కుమారుడు ముగ్గురు కలిసి కూడా పెద్ద మొత్తంలో అక్రమాలు పాల్పడ్డారు. 29 ఎకరాల అసైన్ ల్యాండ్ ని తన పేరు మీద రాయించుకొని అక్కడ పెద్ద మొత్తంలో విల్లాలు నిర్మించారు. పెద్ద మొత్తంలో విల్లాలు నిర్మించి 2500 కోట్ల పైచీలకు బిజినెస్ చేశారు. ఆ మొత్తాన్ని కూడా
ప్రభుత్వానికి ఎగనామం పెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రభుత్వ ల్యాండ్ కూడా కబ్జా చేసి ఆ మేరకు లబ్ధి పొందారని చెప్పి ఆరోపణల వరకు ఇవాళ ఉదయం ఏదైతే కర్నూలు వెళ్లి అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం సిసిఎస్ పోలీసులు చేయగా పోలీసుల్ని ఏకంగా బంధించేసి అక్కడి నుంచి శివానంద రెడ్డి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ భార్య తర్వాత కుమారుని కూడా పోలీసులు అదుపులో తీసుకుని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ తీసుకొస్తున్న ఎక్స్క్లూజివ్ లైవ్ వీడియోస్ కూడా మన స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే మొత్తంగా చూసినట్లయితే వెస్సెల్ గ్రూప్ ద్వారా పెద్ద ఎత్తున వెంచలు చేసి విల్లాలను విక్రయించి ప్రముఖులకు విక్రయించి ఆ మేరకు తప్పించుకుని తిరిగిన శివానంద రెడ్డికి సంబంధించి ఇప్పుడు కేసులు నమోదు కావడం జరిగింది. దానిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.